అతన్ని చూడగానే మృత్యువు కూడా భయపడుతుంది. ఈ భారత భూమి తన గురించి చాలా గర్వపడింది. చావా అంటే సింహం పిల్ల, సింహం యొక్క రక్తం అని అర్థం. అతనెవరో కాదు, శివాజీ ఛత్రపతి మహారాజ్ యొక్క కొడుకు, మహావీరుడు సంభాజీ మహారాజ్. సంభాజీ మహారాజ్ పోరాడే విధానం ఎలా ఉంటుంది అంటే, తను గర్జిస్తే చాలు శత్రువులు మైదానం వదిలి పారిపోతారు. అతని కత్తి యొక్క ప్రకాశం శత్రువులను యుద్ధాన్ని విడిచిపెట్టేలా చేస్తుంది. అయితే ఇంత గొప్ప యోధుడి గురించి ఇప్పటి వరకు కూడా చాలా మందికి సరిగ్గా తెలియదు. ఛత్రపతి మహారాజును మన అందరికీ గొప్ప రాజుగా, యోధుడిగా పరిచయం చేసిన చరిత్రకారులు ఛత్రపతి సంభాజీ మహారాజుని మాత్రం బయట ప్రపంచానికి తెలియకుండా చాలా తెలివిగా సమాధి చేశారు. దీనికి కారణం మన విద్యా సంస్థ అధికారులు. ఇలా మాట్లాడుతున్నందుకు మీరు నన్ను తప్పుగా అనుకోవచ్చు, కానీ నన్ను క్షమించండి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ రోజు మనం మన దేశాన్ని పరిపాలించిన గొప్ప రాజు గురించి చెప్పుకోబోతున్నాం. కానీ ఇతని పేరు మనలో చాలా మందికి దాదాపుగా తెలీదు. ఈ రాజు ఎంత గొప్ప యోధుడు అంటే, అతని జీవితంలో ఎన్నో యుద్ధాలు చేశాడు, కానీ ఏ ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే, చరిత్రలో లేకుండా ఓడిపోయాడు. లేదు, మనమే చరిత్రలో కనిపించకుండా చేసి ఓడించేశాం. ఇతనే శివాజీ మహారాజ్ మొదటి కొడుకు సంభాజీ మహారాజ్, మరాఠా సామ్రాజ్యం యొక్క 2వ ఛత్రపతి. ఇతని గురించి మీలో ఎవరు విన్నా, ఒకవేళ చదివినా ఎమోషనల్ ఖచ్చితంగా అవుతారు. భారతదేశాన్ని ఛత్రపతి శివాజీ ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా మార్చడంలో ఎంత కష్టపడ్డాడో, అందులో సంభాజీ కష్టం కూడా అంతే ఉంది. అంతకు మించి అని చెప్పుకున్నా తప్పు లేదు. ఇంత గొప్ప రాజు గురించి మనలో చాలా మందికి తెలియకపోవడం మరియు చరిత్రలో కనుమరుగుగా చేయడం సిగ్గుచేటు. సో ఈ వీడియోని మీ వంతుగా షేర్ చేయడానికి ప్రయత్నించండి. సంభాజీ మహారాజ్ జీవితం అంత సులువుగా ఏం మొదలవ్వలేదు. చాలా విషాదంతో మొదలైంది. సంభాజీ కేవలం 2 సంవత్సరాల్లోనే అతని తల్లి చనిపోయింది. ఆయన తండ్రి సాధారణమైన వ్యక్తి కూడా కాదు. అలాంటి సమయంలో అతని నాన్నమ్మ జీజాబాయి పెంచి పెద్ద చేసింది. ఒక యోధుడు కేవలం బలంతోనే కాదు, తెలివితేటలతో కూడా గెలుస్తాడని అతను చాలా చిన్న వయసులోనే నేర్చుకున్నాడు. సంస్కృతంతో పాటు 13 భాషలు అతను నేర్చుకున్నాడు. అతనికి పోర్చుగీస్ భాష కూడా తెలుసు. గోవాలో పోర్చుగీస్ కాలనైజర్స్ తో యుద్ధం చేస్తున్నప్పుడు అతను నేర్చుకున్న పోర్చుగీస్ చాలా ఉపయోగపడింది. చిన్నప్పటి నుంచే అసాధ్యమైన పనులు చేయడం నేర్చుకున్నాడు. ఔరంగజేబ్ శివాజీ మహారాజ్తో కపటంగా ఫ్రెండ్షిప్ అనే డ్రామాను నటించి అతనితో పాటు సంభాజీని జైల్లో వేసినప్పుడు, సంభాజీ అప్పుడు కేవలం 9 సంవత్సరాల వయసు గలవాడు. అతని స్థానంలో ఇంకెవరు ఉన్నా ఖచ్చితంగా భయపడేవారు. తండ్రి ఆశయాల కన్నా ప్రాణాలే ముఖ్యమనుకున్న పిల్లలు చాలా మంది ఉంటారు, కానీ సంభాజీ పూర్తిగా ప్రత్యేకమైన వాడు. తండ్రి ఇంకా అతని ఆశయాల కన్నా తన ప్రాణం అంత ఎక్కువ కాదని గట్టిగా నమ్మేవాడు. ఓటమిని అంగీకరించడం తన జీవితంలో ఎక్కడా చూపించలేదు. అలా 9 సంవత్సరాల వయస్సులోనే లక్షల మంది సైన్యం కళ్ళు కప్పి అతని తండ్రితో పాటు జైలు నుంచి తప్పించుకున్నాడు. సంభాజీ కేవలం 10 సంవత్సరాల వయసున్నప్పుడు ఆమీర్ ప్రాంతంలోని రాజుని కలిసి రాజ్యపాలన ఎలా చేయాలో నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కేవలం 10 ఏళ్ల చిన్నతనంలోనే ఇతర రాజ్యం రాజులను కలుపుకోవడం మొదలుపెట్టాడు. కేవలం 19 సంవత్సరాల వయసులోనే రాయ్గఢ్ లోని అధికార యంత్రాంగాన్ని నడిపించేవాడిగా ఎదిగాడు. శివాజీ మహారాజ్ చనిపోయినప్పుడు సంభాజీ మహారాజ్ కి 23 ఏళ్లు. ఇలాంటి సందర్భాల్లో చరిత్రలో చూసుకుంటే రాజ్యం పతనం అవ్వడం గమనిస్తూ ఉంటాం. కానీ సంభాజీ మహారాజ్ అలా జరగనివ్వలేదు. మహారాష్ట్రంలోని ఔరంగాబాద్ లో ఔరంగకోట ఉంది. అందులో ఉండే ఖజానాతో మరాఠా సామ్రాజ్యాన్ని ఏ కష్టం లేకుండా బ్రతికేస్తుంది అని తెలియగానే కేవలం 23 సంవత్సరాల సంభాజీ మహారాజ్ ఆనాడు అత్యంత గొప్ప రాజుగా పిలువబడే ఔరంగజేబును ఓడించాడు. ఒక్కసారే కాదు, మాటి మాటికి తరిమి తరిమి కొట్టాడు ఔరంగజేబును. కేవలం 20,000 సైన్యంతో 8 లక్షల మంది మొఘళ్ల సైన్యాన్ని ఎదిరించాడు. తరువాత ఔరంగజేబు పోర్చుగీస్ సహాయం అడిగినప్పుడు సంభాజీ వాళ్ళని కూడా ఓడించాడు. ఇక ఔరంగజేబు చేసేదేమీ లేక ఉత్తర భారతదేశంపై ఆశలు వదులుకున్నాడు. దాంతో పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల మళ్లీ భారత సామ్రాజ్యం వికసించడం మొదలైంది. ఇదే సంభాజీ మహారాజు మన దేశానికి చేసింది. ఇది అతని మహాప్రస్థానం. ఛత్రపతి శివాజీ స్వరాజ్య ఉద్యమానికి జన్మనిస్తే సంభాజీ మహారాజ్ దానికి ప్రాణం పోశాడు. అతను పరిపాలించిన కేవలం 9 సంవత్సరాల కాలంలో దాదాపు 120 యుద్ధాలు చేస్తే కనీసం ఒక్క యుద్ధంలో కూడా ఆయన ఓడిపోలేదు. చివరికి తన సొంత కుటుంబ సభ్యులే అతన్ని మోసం చేశారు. గానోజీ సిర్కోష్ సంభాజీ మహారాజ్ యొక్క భార్యకు సోదరుడు. అతను అడిగిన పదవి ఇవ్వలేదని సంభాజీ మహారాజుపై చాలా కోపంతో పగపట్టాడు. ఎందుకంటే అది తన తండ్రి ఛత్రపతి శివాజీ నియమాలకు విరుద్ధం కాబట్టి. అతను కోరుకున్న పదవి ఇవ్వలేదు. స్వరాజ్య ఆశయాలకు వ్యతిరేకంగా ఉండే ఏ పని కూడా చేసేవాడు కాదు సంభాజీ మహారాజ్.
కానీ ఇవేమీ అర్థం కాని గనోజీ సిర్కేష్ సంభాజీ మహారాజు తరచూ ప్రయాణం చేసే ఒక స్వరంగ మార్గం యొక్క రహస్య దారిని ఔరంగజేబుకు చెప్పేశాడు. దాంతో సంభాజీ మహారాజు బంధించబడ్డాడు. ఒక రాజు అంతటి స్థానంలో ఉన్న వ్యక్తి బంధించినప్పుడు గౌరవించాలని తెలిసినా కూడా మొఘలులు అలా చేయలేదు. ఒక రాజు స్థానంలో ఉన్న వ్యక్తికి జైల్లో దక్కాల్సిన గౌరవం దక్కనివ్వలేదు. అతనికి శారీరకంగా మానసికంగా నరకం చూపించారు. ఇక్కడ ముస్లిం ఫ్రెండ్స్ కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఔరంగజేబుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కాబట్టి మీలో చాలా మందికి నచ్చదు, కానీ ఒకటి మాత్రం నిజం, ఔరంగజేబు నిజంగానే చాలా క్రూరమైన ఇంకా నీచమైన రాజు. ఇందుకు చరిత్రలో ఎన్నో ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ ఆధారాల్లోనే ఇది కూడా ఒకటి. కాబట్టి ఈ వీడియో ముస్లింలకు వ్యతిరేకంగా చూడకండి. కేవలం ఔరంగజేబుకు అతని సైన్యానికి వ్యతిరేకంగా చేసింది మాత్రమే. ఛత్రపతి శివాజీ గారు కూడా ముస్లింలను ఎంతగానో గౌరవించేవారు. ఇక ఔరంగజేబు సంభాజీని విడిచిపెట్టడానికి 3 షరతులు పెట్టాడు. ఒకటి, తనని అతి శక్తివంతమైన రాజుగా నోటితో ఒప్పుకోవాలి. రెండవది, మరాఠా సామ్రాజ్యం సంపద మొత్తం మొఘల్ రాజ్యానికి రాసివ్వడం. మూడవది, సంభాజీ అతని మతం వదిలేసి ఇస్లాంను స్వీకరించాలి. కానీ ఛత్రపతి సంభాజీ మహారాజు ఎట్టి పరిస్థితుల్లో ఈ షరతులకు ఒప్పుకోలేదు. ఎందుకంటే తన తండ్రి ఆశయమైన స్వరాజ్యంను మోసం చేసినట్టే అని ఆయన నమ్మేవారు. ఇప్పుడు సంభాజీ మహారాజుకు పెట్టిన హింసను మీరు వింటే గనుక పగవాడికి కూడా ఇలాంటి శిక్ష వేయకూడదు అన్నంతగా బాధపడతారు అండ్ ఎమోషనల్ అవుతారు. సంభాజీ మహారాజును ఒంటిపైన తలకిందులుగా కట్టేసి మొఘల్ రాజ్యం మొత్తం ఊరేగించారు. అక్కడ ఉన్న ప్రజలను రాళ్లతో కొట్టమని ఆదేశించాడు. కొంతమంది మూత్రం కూడా పోశారని అంటారు. 40 రోజులు బంధించి జైల్లో నరకం చూపించారు. అతని గోళ్లు ఒక్కొక్కటిగా బలవంతంగా లాగేశారు. కళ్ళలో కారాన్ని కొట్టారు. ప్రతికొండంగానే చర్మాన్ని ఒలిచారు. బాగా ఎర్రగా కాల్చిన ఇనుప రాడ్లను ఉపయోగించి అతని కళ్ళల్లో గుచ్చి దారుణంగా గుట్లను పీకేశారు. ప్రతిరోజు అడిగేవారంట షరతులను ఒప్పుకోమని. కానీ ప్రతిసారి ఛత్రపతి సంభాజీ సమాధానం ఒక్కటే, అంగీకరించను అని. అక్కడితో ఇంకా శిక్షను పెంచుతూ తన వేళ్లను ఒక్కొక్కటిగా నరికేశారు. అతని చేతులు కాళ్లను విరిగొట్టేశారు. సంభాజీ తల నరికినా కూడా తన జవాబు మారలేదు. ఔరంగజేబు తన దేహాన్ని ముక్కలు ముక్కలుగా చేయగలిగాడే గాని తన మనస్థైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని కాదు. కనీసం ఛత్రపతి సంభాజీ గారు చనిపోయాక హిందూ ధర్మం ప్రకారం అంతిమ సంస్కారాలను కూడా చెయ్యనివ్వలేదు. అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి నదిలో పడేశారు. ఔరంగజేబు సంభాజీకి చేసింది అమానుషమైన చర్య. కానీ మనలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈ విషయాన్ని అంగీకరించడానికి? ఇంకా మనలో చాలా మంది ఔరంగజేబుని గొప్ప రాజుగానే చూస్తూ ఉంటారు. కానీ మనలో ఎంతమంది అతన్ని గుడ్డిగా సపోర్ట్ చేయడం మానేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఇంకా విచిత్రం ఏంటంటే అతని గురించి గొప్పగా చరిత్ర పుస్తకాల్లో రాసుకున్నాం, జన్మదినాలు కూడా జరుపుకున్నాం. కానీ మనలో ఎంతమందికి ఛత్రపతి సంభాజీ మహారాజు యొక్క చరిత్ర తెలుసు? మతాల గురించి మాట్లాడుకోవడం నాకు నచ్చదు, కానీ సంభాజీ మహారాజ్ కేవలం మతాన్ని రక్షించలేదు, అతని తండ్రి ఆశయమైన స్వరాజ్ అనే సిద్ధాంతాన్ని నిలబెట్టాడు. దానికోసం పోరాడాడు. చివరికి ప్రాణం కూడా పెట్టాడు. ఇదే నిజం. నిజం చెప్పడానికి ఎందుకు భయపడాలి? స్వరాజ్యం అంటే ఎక్కడో విదేశాల్లో పుట్టిన వారు ఇక్కడికి వచ్చి పరిపాలించడం కాదు. ఈ దేశానికి చెందిన వాడే ఈ దేశాన్ని పరిపాలించాలని ఛత్రపతి గారు నమ్మిన సిద్ధాంతమైన స్వరాజ్యం చెప్తుంది. మౌర్య మరియు గుప్త సామ్రాజ్యాలు మన దేశ గుర్తింపును నిలబెట్టాయి. దాని తర్వాత అహం సామ్రాజ్యం అస్సాం ప్రాంతంలో స్వరాజ్యం ఆశయాలతో మన గుర్తింపును నిలబెట్టింది. దాని తర్వాత చోళులు, పాండ్యులు మన దేశ పాలనను, సాంప్రదాయాలను ఇతర దేశాలకు విస్తరింపజేసి మన గుర్తింపును నిలబెట్టారు. దాని తరువాత మరాఠా సామ్రాజ్యం ఈ స్వరాజ్ ఆసియా బరువును మోసింది. చివరికి సంభాజీ మరణంతో ముగిసింది. కానీ ఇంతటి గొప్ప యోధుడి గురించి చరిత్ర పుస్తకాలు ఎందుకు మౌనంగా ఉన్నాయి? బ్రిటిష్ వారు 75 సంవత్సరాలు పరిపాలించి ఈ విషయాలన్నీ కూడా సమాధి చేశారు సరే, కానీ ఇప్పుడు మనం స్వతంత్రం పొందుకున్న వారమే కదా, ఇంకా ఈ విషయాలన్నీ చీకట్లోనే ఎందుకు ఉంచుతున్నాం? ఒక్కసారి ఆలోచించండి. భారతదేశ చరిత్ర ఇది, మన చరిత్ర. అందరూ తెలుసుకోవాలి. జై ఛత్రపతి, జై హింద్.